మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదననుకుని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆవిడ ఉంది. ఆమెకు ఒక కుటుంబం ఉంది. అయితే ఆమెకు అన్నింటితో పాటు మరొకటి కూడా ఉంది. అది ఒక రోగం. ఆమెకు రక్తస్రావ రోగం ఉంది. ఈ రోజుల్లో రోగం లేని వారు ఎవరు? అప్పు లేని వారు ఎవరు? అయితే భారం కలిగిన వారే అందరూ. ఆమెను ఈ రోగం వచ్చినప్పుడు తగ్గిపోతుందిలే అనుకున్నది, తగ్గలేదు. అలాగే రోగం పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె తన ప్రయత్నం మానలేదు. రోగం పోవడానికి వైద్యుని సంప్రదించింది. అయితే ప్రయోజనం లేకపోగా మరి అంత బాధలు ఎక్కువైనాయి. ఇలా ఆమె రోగపు వయసు 12 సంవత్సరాలకు వచ్చింది. అయితే అనుకోకుండా ఆమె జీవితంలో ఒక రోజున ప్రభువారు ఆమె ఉన్న ప్రాంతానికి వస్తున్నారని విన్నది. అయితే ఆవిడ ప్రభువారిని గురించి విన్నది. ఆయన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు గురించి విన్నది. ఆయన తన జీవితంలో అద్భుతం చేయగలడని నమ్మింది. ఆమె నమ్మకమును గూర్చి చెప్పటం అనేది ఎంతో బాధ్యత. ఎందుకనంటారా, ఎవరైనా దేవుడు మమ్మను ముట్టాలి లేదా మా మీద చెయ్యి వేయాలి అని రకరకాలుగా కోరుకుంటారు. కానీ ఆమె మాత్రం నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటారు. అలా అనుకున్నదే వెంటనే ఆమె అలాగే ఆయన వెలుచున్న దారిలో ఆయన వెంబడిస్తున్న జనసమూహములో కలిసి వారి మధ్యలోంచి వెళ్ళి ఆయనపు వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రోగము పోయింది. ఆ రోగ లక్షణమైన రక్తధార ఆగింది. ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె రోగం పోయింది, ఆరోగ్యం పొందుకుంది, బాధ పోయింది. ఎంత భాగ్యం, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సమాధానం. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం విన్న మీ పిల్లల కొరకు, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరందరినీ, వీరు కలిగిన అంతటిని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, ప్రసూతైన వారికి ఆరోగ్యం, వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, పొలాలని, పశువుల్ని మీరు దీవించమని, వర్షాలని మీరు ఇమ్మని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, మీ పిల్లల్ని మీరే అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.